ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 132వ కీర్తన 12వ వచనము. ఆయన మాట తప్పనివాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. మన దేవుని గుర్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు. ఆయన పెదవుల గుండా వచ్చినటువంటి ప్రతి మాటని దేవుడు స్థిరపరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పెదవుల గుండా అబద్ధము ఎన్నడూ రానేరదండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదండి. ఆయన దేవుడు ఒక మాటని తెలియజేస్తే ఆ మాటని దేవుడు నెరవేర్చేటటువంటి వాడు. ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసా? మీరు ముందుగా వెళ్ళండి, నేను మీకు తోడుగా ఉంటాను. దేవుడిచ్చిన మాట అది. వారు ముందుగా వెళుతూ ఉన్నారు, ఎర్ర సముద్రం వచ్చింది. దేవుడు మాట ఇచ్చాడు, 2 పాయలుగా చేశాడు. మీరు ముందుగా వెళ్ళండి, నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఎరికో గోడలు వచ్చాయి. దేవుడు ఏం చేశాడు? ఎరికో గోడల్ని సైతం పడగొట్టాడు. నేను మీకు ముందుగా వెళతానన్నాడు. ముందుగా వెళ్ళి ఏం చేశాడు దేవుడు? అరణ్యములో నీటి బుగ్గలను దేవుడు వారి కోసం సృష్టించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను. దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు అని మీరు రూఢిగా నమ్మిన ఎడల, ఆ వాగ్దానాన్ని పట్టుకొని మీరు ప్రార్థన చేసిన ఎడల, ఈ దినము, ఈ సంవత్సరము ఆ వాగ్దానము మీ జీవితంలో నా దేవుడు నెరవేర్చునుగాక. మీరు ఏ కార్యమైతే జరగాలని ప్రార్థన చేస్తున్నారు, మీరు ఏ కార్యమైతే జరుగుతుందో లేదని మీరు డౌట్ పడతా ఉంటే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ కార్యమును తగిన సమయంలో మీ జీవితంలో నెరవేర్చునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టే కార్యమంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.